ఇప్పుడు వచ్చే ఇన్ని పండుగలు, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, సంక్రాంతి కంటే కూడా కోడి పందాలు పండుగ. అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు కనుక భౌతిక దూరము పాటించవలసిన అవసరం ఉన్నది. మన భారతదేశ సాంప్రదాయము నమస్కారము మన సంస్కారం. ఆలింగనం మన స్నేహితులు కానీ బంధువులు కానీ కలిసినప్పుడు ఆలింగనం చేసుకోవటం, వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం కొన్ని కుటుంబాలలో ఆనవాయితీ. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరిని కలిసినా ఆలింగనం చేసుకుంటారు. ఈ కోవిడ్ ఉన్న సమయంలో ఆలింగనం చేసుకోవటం మంచిది కాదు, ముద్దులు పెట్టవద్దు. మనం అందంగా ఉన్న చిన్న పసికందం చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది, ముద్దు పెడతారు. ముద్దులకు దూరంగా ఉండండి. ఎవరైనా కలిస్తే మనం కరచాలనం, షేక్ హ్యాండ్ చేస్తాం, అది కూడా మంచిది కాదు. కరచాలనము ద్వారా ఒకరి నుంచి ఒకరికి క్రిములు అంటుతాయి. అలాగే కొంతమందికి చేయి తీసుకెళ్ళి ఎప్పుడు ముఖం మీద పెడుతుంటారు, గడ్డం కింద పెట్టుకుంటుంటారు. ఇంకా కొంతమంది వేలు ముక్కులు పెట్టి తిప్పుతుంటారు. చెయ్యి ముఖం మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే చేతి వేళ్ల నుంచే ఈ క్రిములు ముక్కు ద్వారా శ్వాసకోశములోకి ప్రవేశిస్తాయి. మద్యపానము, ధూమపానం అలవాటుని చేతులు కడుక్కోవాలి. అలాగే మాస్కులు ధరించడం మానేశాం మనం, అలవాటు తప్పింది. మళ్ళీ మాస్కులు ధరించక తప్పదు, ధరించాలి తప్పనిసరిగా. ఇక ప్రయాణాలకు వస్తే స్వదేశీ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు, చర్చి మసీదులకు వెళ్ళినప్పుడు భౌతిక దూరము తప్పనిసరిగా పాటించండి. చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ కడుక్కోవటం వల్ల ఈ వైరస్లు మరణిస్తాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.